అండి, వెల్కమ్ టు ఫుడ్ క్రిష్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే మంచి రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేసాను అన్నట్టు. చాలా మంచి రెసిపీ. ఎలాగో ఇది వర్షాకాలం కదా, సో అందరికీ స్కూల్స్ కాలేజ్ అన్నీ స్టార్టింగ్. ఇంకా ఇప్పుడు హాస్టల్కి వెళ్ళే పిల్లలకి ఏంటంటే చాలామంది మదర్స్కి ఏంటంటే పిల్లలు ఏం తింటారో ఏంటో అని ఒక దిగుల్లా ఉంటుంది కదా. అలాగే దాంతోపాటు స్పెషల్గా ఏంటంటే వెజిటేబుల్స్ అస్సలు నచ్చని వాళ్ళు, వెజ్ అంటేనే నచ్చని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళందరికీ యూజ్ అయ్యేటట్టుగా మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. అదేంటో అనుకుంటున్నారు, ఇంకెందుకు లేట్ చెప్పేస్తున్నాను. మటన్ పికిల్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అసలు. మనం దాన్ని 1 ఇయర్ వరకు కూడా మంచిగా అలాగే ఉంటుంది. అసలు ఏ మాత్రం పాడవదు, నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా అస్సలు చేంజ్ అవ్వదు. చాలా సింపుల్గా ఎలా చేయాలని అయితే నేను ఈరోజు చూపిస్తాను. చాలా బాగుంటుంది. అలా వేడి వేడి అన్నంలో ఒక్క ముద్ద తిన్నా చాలు, చాలా బాగుంటుంది. అలాగే ఈ వర్షాకాలం ఏంటంటే మనకు వేడి వేడిగా తినాలనిపిస్తుంది కదా, వేడి వేడిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. సో అన్ని విధాలుగా అందరికీ యూజ్ఫుల్గా ఉండేటట్టుగా చాలా సింపుల్గా అయితే చూపిస్తాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏం పట్టవు. కొన్ని లైట్గానే నార్మల్గా మనం బయట పికిల్స్ కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఎక్కువ పడుతుంది, ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. సో నేను లో ప్రైజెస్లో చాలా సింపుల్గా మన ఇంట్లో అన్ని ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలని అయితే నేను వీడియో అనేది మీకు షేర్ చేస్తాను. ఇంకెందుకు లేక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. చూసారు కదా ఫ్రెండ్స్, మటన్ అయితే మంచి వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పసుపు కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మనం స్టవ్ మీద బాయిల్ చేయాలి. ఇలా లేదు అంటే కుక్కర్లో 3 విజిల్స్ పెట్టినాం, కుక్ అయిపోతుంది, సరిపోతుంది. నేను చాలా లాతగా ఉందని అయితే నేను కుక్కర్లో పెట్టలేదు. సో ఇలా కుక్ చేస్తున్నాను. ఇంకా మంచి మటన్ అయితే కుక్ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు ఇదంతా కూడా మనం వాటర్ లేకుండా మంచిగా తీసేసుకోవాలి. అంతే, జస్ట్ ఇలా మిక్స్ చేసుకోవడమేనండి, ఎక్కువ లేదు. జస్ట్ చాలా తొందరగా అయిపోతుంది మటన్ పికిల్ కూడా. ఇదంతా కూడా ఇప్పుడు మనం ఇలా వంపేసుకోవాలి. వాటర్ ఎక్కడ కూడా తడి ఉండకూడదు, డ్రై అయిపోవాలి. చూసారు కదా, వాటర్ తీసేసినాక ఇలా డ్రై అయిపోయాక ఇప్పుడు ఒక ప్యాన్లో అయితే ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఈ పీసెస్ అన్నీ కూడా వేసుకోవాలి. మంచి ఫ్రై చేయాలి. స్టవ్ మాత్రం సిమ్లో ఉండాలి, అస్సలు హైలో ఉండకూడదు, లేదంటే పచ్చడి పాడైపోతుంది. ఇలా పీసెస్ అన్నీ కూడా ఈ కలర్లో వచ్చేయాలి, గోల్డెన్ కలర్లో. చూసారు కదా, బాగా గట్టి పడద్దు, బాగా మెత్తగా ఉండకూడదు, లోపల వరకు మంచి బాయిల్ అయితే ఇలా చేస్తే. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ అయితే మనం జింజర్ పేస్ట్ అనేది వేసుకోవాలి. జింజర్ పేస్ట్ వేసి మనం ఒకసారి జింజర్ అంతా కూడా మనం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఆ పీసెస్ కూడా మటన్ పీసెస్ ఫ్రై చేసిన పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి మరొకసారి ఇందులో వేసేసుకొని మంచి ఫ్రై చేయాలి. ఎందుకంటే జింజర్ పేస్ట్తో పాటు ఈ పీసెస్ అంతా కూడా మంచిగా స్మెల్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది, మంచి ఫ్రై అవుతాయి అన్నట్టు. జింజర్ పేస్ట్ అంతా కూడా ఎంత కలర్గా మారిపోయింది చూసారు కదా, గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా అనేది యాడ్ చేయాలి. నేను స్పైసెస్ తగ్గట్టు వేస్తున్నాను, పిల్లల కోసం చేసాను కాబట్టి కొంచెం లైట్గా వేసాను. అలా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు స్పైసెస్ అయితే యాడ్ చేయడమే. ఇప్పుడు ఇందులో కారం అనేది యాడ్ చేయాలి. చూసారు కదా, చిల్లీ పౌడర్ అయితే వేసాను. ఇప్పుడు నెక్స్ట్ సాల్ట్ వేస్తున్నాను. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువగా, అంతే. క్వాంటిటీ అయితే ఏమీ లేదు. ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నాం కదా, ఇలా ఇవన్నీ వేసేసుకొని మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఎక్కువగా అయితే ఏం ఖర్చు రాదు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. మొత్తం పికిల్ అంతా కూడా ఇవన్నీ వేసుకొని మసాలాలంతా కూడా చల్లారిన తర్వాత దీంట్లో కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేయాలి. నేను పీసెస్ ఎందుకు చిన్న కట్ చేశానంటే పిల్లలకేందంటే ప్రతి ముద్దలో పీసెస్ ఉంటేనే ఇష్టంగా తింటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తే ఏంటంటే ప్రతి ముద్దకు వస్తుంది. కర్రీకి అయితే మనం చుంచుకొని తినొచ్చు, దీంట్లో తినలేం కదా అలా చుంచడానికి, అందుకే. ఇప్పుడు ఫైనల్గా నిమ్మరసం అనేది యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకోవడం అంతే. పికిల్ అయితే రెడీ అయిపోయింది. మటన్ పికిల్ అయితే చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎంత కలర్ఫుల్గా ఉంది చూసారు కదా, అసలు ఎంత బాగుందో. నిజంగా తింటే మాత్రం అసలు ఇంకా అంత నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంటుంది. ఇంకా పీసెస్ అందుకోసం అయితే నేను చిన్నగా కట్ చేశాను అన్నట్టు, లేదు అంటే పెద్దగా కూడా కట్ చేసుకొని. ఎంతైనా చిన్న పీసెసే చాలా బాగుంటుంది పికిల్కి, అందుకోసం నేను చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేశాను. లేదంటే మీకు నచ్చితే పెద్ద పీసెస్, ఇక చాయిస్ అది మాత్రం. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పికిల్ అంతా కూడా ఒక గాజు కంటైనర్లో కానీ లేదంటే ఏదైనా బాక్స్లోకి తీసి పెట్టేసుకోవడమే. నా పిక్కలు అయితే ఇలా వేసాను. చూసారు కదా, స్మెల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి, అంత బాగుంది. ఇలా వేడి వేడి అన్నంలో వేసేసుకొని తింటే ఇంకా అంతేనండి, మాటలు ఇంకా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే చాలా వరకు యూజ్ అవుతుందండి అందరికి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు బయట నుంచి తెచ్చుకుంటారు నాన్ వెజ్ పికిల్స్ అన్నీ, కానీ చాలా ప్రైస్ పడుతుంది. సో ఇలా చేసుకొని తినండి హ్యాపీగా. మీరు ఎటైనా వెళ్ళినా లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎటైనా వెళ్ళినా కూడా మీరు ఇలా చేసిస్తే హ్యాపీగా తింటారు కదా. సూపర్గా ఉంది, నాకు మాత్రం ఫుల్గా నచ్చింది. పీస్ అయితే తింటున్నా చూడండి,
ఆహా! సూపర్ అండి. నేనైతే లాగించేస్తున్నాను. మీరు కూడా టక్కున ఇలా ఇలా చేసేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, పికిల్ అయితే కంప్లీట్‌గా రెడీ అయిపోయింది. ఎలా చేశానో ప్రాసెస్ అంతా చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మరొకసారి కూడా. చాలా బావుంటుంది పికిల్ అయితే, అసలు ఎంత టేస్టీగా ఉంది చూసారు కదా! చూస్తుంటేనే వేడి వేడి అలా అన్నం ఉందనుకో, కాస్త ఘీ ఏసుకొని తిన్నారంటే ఇంక అంతే, నెక్స్ట్ లెవెల్ అంతే, అసలు చెప్పలేము అంత బావుంటుంది. ఇంకా హ్యాపీగా మనం పిల్లలు ఎవరైనా హాస్టల్స్‌లో ఉన్న పిల్లలకు కూడా మనం మంచిగా అలా పెట్టి మంచిగా బాటిల్‌లో ఏసి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారు. మనం హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అందరూ మంచిగా వాళ్ళకి ఇష్టమైన ఇంకా నాన్ వెజ్ అంటే ఇంకా కుమ్మేస్తారు కదా! మీకెలా అనిపించిందయితే నాకు కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.